భరణి ఎలిమినేషన్ అనేది చాలా మందికి షాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అతను టాప్ 5లో ఉన్నాడు. బాగా ప్లే చేస్తున్నాడు. అందరికి కూడా సింపతి ఉంది. ఈవెన్ హౌస్‌లో కూడా తనూజ లాంటోళ్ళు నాన్నలాగా ఫీల్ అయ్యానని, కొంతమంది అన్నలాగా ఫీల్ అయ్యానని. అలా అతనికేందంటే అతను కొంత అందరితో మంచిగా ఉండడం, ఒక పెద్దన్నలాగా బిహేవ్ చేయడం, ఈవెన్ ప్రేక్షకులకు కూడా పాజిటివ్ వైబ్రేషన్ ఉంది భరణి పట్ల. రెండోది అంతకుముందు కూడా అతని సీరియళ్ళలో పాపులర్. చాలా మందికి దగ్గరగా అనిపించే వ్యక్తి భరణి. సో అంటే ఒక సాఫ్ట్ దీంట్లో అతను జనాలకి నచ్చాడు. అలా అందువల్ల అతన్ని ఎలిమినేట్ చేయడం అనేది చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. దీన్ని కొంతమంది కామెడీగా అసలు భరణి ఎలిమినేషన్ వెనక దువ్వాడ శ్రీనివాస్ ఉన్నాడు అని ఒక వెర్షన్ తీసుకొచ్చారు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ స్టార్ అయిపోయింది. ఈ దివ్యల మాదిరి వెళ్ళినప్పటి నుంచి ఆమె స్టార్ అయిపోయింది. ఆమెకి యాంటీగా ఉండి ఆమె అంటే అసహించుకునే వాళ్ళు కూడా ఆమె ఫ్యాన్స్ గా మారిపోతున్నారు. ఎందుకంటే ఆమె పెర్ఫార్మెన్స్ కానీ, ఆమె డామినెంట్ గా మాట్లాడడం కానీ, ఆ మ్యానిపులేట్ చేయడం కానీ స్త్రీలకి నచ్చుతుంది. అంటే ఇలా కదా మనం ఉండాలి, మనం కూడా మన లైఫ్ లో ఇంత అసెప్టివ్ గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, డీల్ చేయాలి అని చాలా మందికి ఇన్స్పిరేషన్ అయింది. మామూలుగా ఏంటంటే దాన్ని చూసేవాళ్ళు ఎందుకు చూస్తారు, ఓన్లీ ఫన్ కోసమే కాదు, ఎప్పుడైనా ఎంపథెటిక్ అంటారు, అంటే ఐడెంటిఫై అవుతారు. కొన్ని క్యారెక్టర్తో వీళ్ళు ఐడెంటిఫై అవుతారు కాబట్టి ఆడియన్స్ ఇన్వాల్వ్ అవుతారు ఎప్పుడైనా కూడా. లేకపోతే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అనేదే ఉండదు. ఎంటర్టైన్మెంట్తో పాటు ఐడెంటిఫికేషన్ ఇంపార్టెంట్. మన క్రికెట్ అయినా అంతే, క్రికెట్ కూడా మనం కొంతమంది ఐడెంటిఫై అవుతాం, ఓన్ చేసుకుంటాం. ఇప్పుడు కోహ్లీనో ఇంకొకరినో ఓన్ చేసుకోవడం ద్వారా మనం కూడా దాంట్లో సబ్జెక్టివ్ ఇన్వాల్వ్ అయిపోతాం. అట్లా అయితేనే నీకు వేర్షిప్ పెరుగుతుంది ఎప్పుడైనా. లేదంటే ఆబ్జెక్టివ్ బయట కూర్చొని ఉంటే అది సక్సెస్ అవ్వదు. అందుకని బిగ్ బాస్ షో ఎప్పుడు సక్సెస్ అవుతుందంటే ఎమోషనల్గా ఆడియన్స్ని నువ్వు కనెక్ట్ చేసి ఇన్వాల్వ్ చేయగలగాలి. అది దివ్యల మాదిరి చేయగలుగుతుంది. ఇప్పుడు వెళ్ళిన ఆమె కొద్ది రోజులని చేయగలగడానికి కారణం ఏంటంటే ఆమె ఆల్రెడీ గతంలో క్యారెక్టర్ ఆమెకి ఎస్టాబ్లిష్ అయింది. ఆమె పట్ల కొంతమంది అట్రాక్ట్ అయ్యారు, కొంతమంది ఆమెని తీవ్రంగా వ్యతిరేకించడానికి కారణం ఏంటంటే దువ్వాడ శ్రీనివాస్ని ఆమె కుటుంబం నుంచి వేరు చేసిందన్న ఒక నెరేటివ్ బయటకు వచ్చింది. దువ్వాడ శ్రీనివాస్ భార్య కూడా, వాణి కూడా అటువంటి పిక్చర్ ఇచ్చింది. అందుకని ఇప్పుడు ఏంటంటే ఏది జరిగినా ఆమె కారణం అన్న ఒక నెరేటివ్ బయటకు వచ్చింది. సో ఇప్పుడు నిజానికి వీళ్ళిద్దరూ డ్యాన్స్ చేసింది సరదాగా డ్యాన్స్ చేశారు. అది కూడా నాగార్జున ప్రకటించడానికి కొంత ముందు డ్యాన్స్ చేశారు. వాళ్ళు అక్కడ పాడుతూ ఉంటే దానికి ఆ పార్టీకి వీళ్ళిద్దరు డ్యాన్స్ చేశారు. జస్ట్ అది సెకండ్సే ఉంది, కానీ దాన్ని వీడియోని పెట్టి ఇందుకు గదరా వీడిని చేసింది అన్నట్టుగా, అంటే దివ్యల మాదిరితో ఆమె చేసిందిగా, అతను చేశాడు కాబట్టి, డ్యాన్స్ చేశాడు కాబట్టి దాన్ని సహించలేక దువ్వాడ శ్రీనివాస్ మ్యానిపులేట్ చేసి నాగార్జున్ని మ్యానిపులేట్ చేసి చేయించాడు అనే వర్షన్ని తీసుకొచ్చారు. కానీ అదేమి నిజంగా లేదు. ఆమె కూడా నేను అన్నయ్యలాగా భావించానని ప్రకటించింది. మామూలుగా ఇప్పుడు ఒక్కోసారి ఏం జరుగుతుందంటే బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లవ్ చేసుకోవడం, ఎందుకంటే అక్కడ కలిసి ఎక్కువ రోజులు ఉంటారు కాబట్టి ఒకరితో ఒకరికి ప్రేమలో పడడం కూడా జరిగే అవకాశాలు అయితే లేకపోలేదు. సో బయటకు వచ్చి కూడా వాళ్ళు ఉండొచ్చు. ఎందుకంటే దీన్ని పెట్టుకునే నారాయణ లాంటి వాళ్ళు ఇది ఆయన ఇంకా ఘోరంగా మాట్లాడారు అనుకో, అదొక బ్రోతల్ హౌస్ అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక దగ్గర అమ్మాయిలు అబ్బాయిలు ఎక్కువ కాలం కలిసి ఉన్నప్పుడు వాళ్ళు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఫిజికల్గా కనెక్ట్ అవ్వచ్చు, మానసికంగా కనెక్ట్ అవ్వచ్చు. సో వాళ్ళ మధ్య అఫేర్ అనేది మొదలయ్యే అవకాశం ఉంది. ప్రేమ కావచ్చు, రొమాన్స్ కావచ్చు, ఏదో ఒకటి మొదలవచ్చు. సో కాకపోతే ఏమేందంటే ఈ మీద ఒక జనాలకి ఏ ప్రేమ ఉంటుందంటే భర్తను వదిలేసి ఒకరితో వచ్చినప్పుడు ఇంకొకరు కూడా నచ్చరు అనేది గ్యారంటీ ఏముంది. ఆమె ఈ భర్తతోనే ఎందుకు ఉంటుంది, పైగా ఆమెకి 34 ఏళ్ళ గ్యాప్ ఎంత ఉంది దువ్వాడతో. సో అలాంటి వాడితో ఎందుకు ఉంది. చాలా మంది విలేకరులు కూడా అడిగేటప్పుడు యాంకర్లు కూడా వాళ్ళిద్దరుని డైరెక్ట్ గానే అడిగారు ఈ ప్రశ్న, మీకు ఇంత గ్యాప్ ఉంది కదా, నువ్వేమన్నా మందు పెట్టి ఏమైనా పడేసావా, ఈమెందుకు నీకు పడింది 34 ఏళ్ళ ఇదంటే జస్ట్ లైక్ ఫాదర్ కైండ్ ఆఫ్ ఏజ్ కదా, ఆ ఏజ్ లో నీకెందుకు పడింది, నువ్వేమన్నా మాయ చేసావని కూడా డైరెక్ట్ గా ఆయన అడిగారు. ఆమెమో నాకు ఏజ్ అనేది గుర్తుకు కూడా రాదు, నాకు ఏజ్ అనేది నెంబర్ అని చెప్పింది. సో బేసిక్గా ఏంటంటే అన్నిటికంటే కూడా వాళ్ళిద్దరి మధ్య ఒక ఎమోషనల్ కనెక్ట్ ఏర్పడింది. వాళ్ళిద్దరు కలిసి ఉందాం అనుకున్నారు.
కాకపోతే ఇట్లాంటి ఏజ్ గ్యాప్ ఉన్న చోట సైకలాజికల్గా ఒక రకమైన ఇన్సెక్యూరిటీ ఫీలింగ్కి మగవాళ్ళకు ఉండడం నేచురలే. ఎందుకంటే తనకంటే బాగా చిన్నది. సో ఒక రకంగా తనతో ఫాదర్లీ ఫిగర్ అంటారు. మామూలుగా అమ్మాయిలు ఎక్కువగా తనకంటే ఎక్కువ ఏజ్ అబ్బాయిల్ని లైక్ చేయడం అనేది కామన్ విషయమే ప్రపంచవ్యాప్తంగా. నా ఫేవరెట్ డైరెక్టర్లో ఒకడైన వుడీ అలెన్ తనకంటే 35 ఏళ్ల చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. సో అలాగా ఉంటది. కానీ వీళ్ళకి ఏజ్ అయ్యే కొద్దీ వీళ్ళు ఫిజికల్ పెర్ఫార్మెన్స్ ఇంకోటి ఇబ్బంది అయినప్పుడు, లేకపోతే వాళ్ళకి ప్లేఫుల్గా అనిపించడానికి వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళతో ఉన్నంతగా వీళ్ళతో ఉండలేకపోవచ్చు. సో అటువంటి ఒక హైలీ ఎనర్జెటిక్ అబ్బాయిలు కనబడినప్పుడు వాళ్ళు అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది. అందుకని ఒక అభద్రత అయితే దువ్వాడ శ్రీనివాస్లో ఉండే అవకాశం లేకపోలేదు. కాకపోతే ఇక్కడ ఈ ఎపిసోడ్లో భరణి ఎలిమినేషన్కి దీనికి సంబంధమే లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరు ఏమన్నా అంతకుముందు అక్కడ హౌస్లో ఏమన్నా ఇంటిమేట్గా ఉండడమో లేకపోతే డ్యాన్సులు చేయడమో జరుగుంటే అప్పుడు ఆలోచించచ్చు.